ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ డిష్ వచ్చేసి వెజ్ కట్ట. వెజ్ కట్ట ప్రాసెస్: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గ్లాస్ పచ్చనగపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్లోగా ఉడుకుతా ఉండాలి. అట్లా ఉడుకుతా ఉన్నప్పుడు ఫస్ట్ మనం నానబెట్టుకుంటే అప్పుడు త్వరగా ఉడుకుతుంది, లేదంటే బాగా స్లోగా ఉడుకుతుంది. ఉడుకుతున్న దాంట్లో మన ప్లేట్లో చూపించిన విధంగా ఫస్ట్ ఆనపకాయ ముక్కల్ని వేసుకొని, మేము మీకు అడ్డొస్తుందని చెప్పి దాన్ని జరిపాము, మీరు మొత్తం అట్లా చికెన్ని ఆనపకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అందులో టమాటో వేసుకోవాలి, ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ములక్కాడలు, క్యారెట్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా ఇట్లా వేసుకొని, చిల్లీ కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకొని అందులో మనం పప్పు ఉడుకుతున్న దాంట్లో ఆ బౌల్ అనేది పెట్టేయాలి. కొద్దిగా వాటర్ పోసుకొని పెట్టాలి, ఎందుకంటే కూరగాయ ముక్కలు ఉడకాలి కదా, అందుకని వాటర్ పోసుకొని పప్పు ఉడుకుతున్న దాంట్లో పెట్టేస్తే 2 ఒకేసారి ఉడుకుతాయి, టైం సేవ్ అవుద్ది. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకోవాలి. అట్లా మూత పెట్టి మనకి ఏంటంటే టైం సేవింగ్ ప్రాసెస్ కోసం 2 ఒకసారి చేస్తున్నాము, విడివిడిగా అయినా ఉడకపెట్టుకోవచ్చు. అట్లాగా మూత పెట్టి కుక్కర్ పెట్టుకోవాలి. కానీ కుక్కర్ అలా పెడితే పేలిపోతుంది, అందుకని చెప్పి ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని మరీ పెట్టుకోవాలి. అట్లాగా కుక్కర్ పెట్టిన తర్వాత ఆ కుక్కర్కి విజిల్ పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. మీద బాండి పెట్టుకోవాలి. అట్లాగే బాండి పెట్టి బాండిని కొంచెం వేడెక్కనిచ్చి ఆ బాండీలో ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా ఆయిల్ని కూడా వేడెక్కనివ్వాలి. నూనె వేడైన తర్వాత అందులో కొంచెం ఆనియన్ అండ్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం కాదు, కర్రీకి సరిపోయినంత ఆనియన్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్ చిల్లీ కూడా, ఆనియన్ ఏమో గోల్డెన్ కలర్లోకి వస్తుంది, చిల్లీ కొద్దిగా ఫ్రై అవుతుంది. అలాగా ఆనియన్ చిల్లీ 2 వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, అట్లాగా ఫ్రై అవుతూ ఉంటాయి అవి. తర్వాత కారం, అవి మొత్తం వేగుతూ ఉంటాయండి. గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి కదా, అలాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మనం ఉడకపెట్టుకున్న పచ్చనగపప్పు ఉంది కదా, కుక్కర్ పెట్టుకున్నది, ఆ పచ్చనగపప్పుని మిక్సీ పట్టుకొని అవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ పచ్చనగపప్పుని అందులో వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. పచ్చనగపప్పు అంటే పచ్చనగపప్పు పేస్ట్ని వేగనివ్వాలి. ఉడకపెట్టుకున్న కూరగాయ ముక్కల్ని అందులో వేసేయాలి. ఇట్లా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత అందులో కొంచెం మసాలా వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి మసాలా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు మొత్తం మసాలా అంతా కూరగాయల ముక్కలకి ఆయిల్కి కూడా పడుతుంది. ఆ తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు ముందే వేస్తే మొత్తం మీగడి కింద అయిపోతాయి అని చెప్పి మేము తర్వాత వేసుకున్నాము. ఇట్లా వంకాయలు కూడా వేసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒకసారి వంకాయలు కూడా వేసుకున్నాక అలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న రకంగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు కొత్తిమీర లోపలికి వెళ్ళేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక డిష్లోకి తీసుకుంటే ఎంత టేస్టీ అయినా వెజ్ కట్ట రెడీ.